అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మధుర స్మృతులు 3వ భాగం. రచన మాలతీ చందూర్ గారు. అమ్మ, పుత్తూరు తీసుకెళితే వారం రోజుల్లో అలాంటి పిచ్చి పనులు చేయకండి. అసలు భూమిక అతుక్కుంటే తప్ప ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చెయ్యరు. పెద్ద డాక్టర్ గారి దగ్గర ఈ పుత్తూరు విషయం ఎత్తారంటే ఆయనకి కోపం వస్తుంది. ఒసే మంగ, నోరు మూసుకుంటావా లేదా? ఇలా అవకతవకగా మాట్లాడావంటే మాత్రం ఆసుపత్రికి తీసుకురాను అన్నాడు పెద్ద ఆయన భార్యను గదమాయిస్తూ. అయ్యో, మీకే నేనే చెప్తారు. వాడు నా కొడుకండి. పెద్దవాడికి పెళ్ళాం తప్ప నేను కనిపించను. వీడు అమ్మ అమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరిగే అమాయకుడు. వాడు ఇలా పక్క మీద ఈ ఆసుపత్రిలో నోరు మోస్తావా లేదా? ఆయన గట్టిగానే కేక పెట్టాడు. ఇది ఆసుపత్రి అని మర్చిపోయినట్టున్నాడు. ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ వాక్ ప్రవాహాన్ని కట్టేసింది. కుడి చేతిలోని సంచిని ఎడం చేతిలోకి మార్చుకుని బొడ్లో దోపుకున్న పొడుం డబ్బా తీసి అందులోంచి చిటికెడు పొడుం తీసి ఒక పట్టు పట్టి వేళ్లను పంచక రాసుకుని, అమ్మా డాక్టర్ అమ్మ, ఇలా ఒకసారి వస్తారా అని పిలిచాడు నాగమణిని. నేను డాక్టర్ని కానండి, మెడికల్ స్టూడెంట్ని అంది నాగమణి మళ్ళా. పర్వాలేదమ్మా, ఆసుపత్రిలో ఈ మాత్రం మా గురించి కనుక్కున్న దానివి నువ్వు ఒక్కరితవే అమ్మా. నీలాగా దయగా మాట్లాడే మనిషి కరువైపోయారు తల్లి. పెద్ద డాక్టర్ గారు మాట ఏం మాట్లాడరు. ఆ చిన్న డాక్టరు కస్సుమంటాడు ఏం అడిగినా. ఆ నర్సమ్మేమో అసలు జవాబే చెప్పదు. నా ఇంటిది వెర్రి బాగుల్ది, నిన్నే నమ్ముకున్నాం అన్నాడా పెద్ద ఆయన 2 చేతులు జోడిస్తూ. నన్న దేనికి? నిజం చెప్పు తల్లి. పెద్దవాడిని, నీ తండ్రి లాంటి వాడిని. మా వాడికి కాలు వస్తుందంటావా? మామూలుగా నడుస్తాడంటావా? ఎందుకు రాదండి? తప్పకుండా వస్తుంది. రేపు ఎక్స్రే ఫోటోలు అవి చూసి వివరంగా చెప్తాను. మీరేం కంగారు పడకండి. 1000 ఏళ్ళు దీర్ఘ సుమంగళివే వర్ధిల్లు తల్లి. భేద బ్రాహ్మణ్ణి, నా దీవెన వృధా పోదు. పిల్ల పాపతో సుఖంగా కలకాలం వర్ధిల్లుతావు. నాకింకా పెళ్ళి కాలేదండి. అవుతుంది. మహాలక్ష్మిలా ఉన్నావు. చదువుల సరస్వతివి. నిన్ను చేసుకునేవాడు పుణ్యం చేసుకుని ఉంటాడమ్మా. తల్లి, రేపెన్నింటికి రమ్మన్నావు? దేనికండి? అదే మావాడి ఫోటోలు చూసి చెప్తానన్నావే. సాయంత్రం వెళ్ళరండి. తల్లి, రేపు సాయంకాలం నాకు అర్చన వంతు ఉందమ్మా. 4 కోవెల్లో ఉండాలి. మధ్యాహ్నం రానా? మిమ్మల్ని రాణిస్తారా? అబ్బాయికి అన్నం పట్టుకొస్తాను తల్లి. పెద్ద డాక్టర్కి చెప్పి గేట్ పాస్ తెప్పించి పెట్టమ్మా. మీకు అసలు గేట్ పాస్ ఇవ్వలేదా? ఒక్కటే ఇచ్చారు. ఇందాక ₹1.5 చేతిలో పెడితే కానీ మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. విజిటింగ్ అవర్స్లో కూడానా? అప్పుడు డబ్బులు ఇవ్వక్కర్లేదే. ఇద్దరికంటే వదలను అని కూర్చున్నాడు. మేము 4 కదా, మా పై ఇద్దరికి మనిషికి రూపాయి ఇస్తే కానీ వదలను అన్నాడు తల్లి. ఇంకో పాస్ తెప్పించి పెట్టవా? చూస్తాలేండి అంది నాగమణి. కానీ తనకు తెలుసు 56 పాసులున్న ఆ గేటువాడు రూపాయికి అర్థకి చేతులు జాపుతాడని. ఒకసారి సూపరింటెండెంట్ గారి భార్యను రూపాయి ఇస్తే కానీ లోపలికి వదలలేదు. ఆ రోజు వాళ్ళ కారు రిపేర్లో ఉండి ఆవిడ ట్యాక్సీలోంచి దిగి లోపలికి రాబోయిందట. ఫ్రెండ్కి డెలివరీ అయితే చూడటానికని వచ్చి. వీడు ₹2 ఇస్తే కానీ వదలనని ఆఖరికి రూపాయి పుచ్చుకుని దయాధర్మంగా వదిలేట లోపలికి. ఆవిడ ఇంటికి వెళ్ళి భర్త మీద గయ్యమని లేచిందట, మీరే సూపరింటెండెంట్ అని. వాడికి నా మొహం గుర్తుంది కాబట్టి సరిపోతోంది, లేకపోతే నా దగ్గర వసూలు చేస్తాడు అని భార్యకు సంజాషి పుచ్చుకున్నట్టు ఆయనగారు. ఈయన తనకేదో పెద్ద పరపతి ఉంది అనుకుంటున్నాడు. స్టాఫ్కి, వార్డు బాయ్కి ఉన్న దాంట్లో 10వ వంతు అధికారం కూడా లేదు. ఏవడిగినా విదిలించి కొట్టే స్టాఫు, అసలు తమ ఉనికినే గుర్తించినట్టుగా ప్రవర్తించే వార్డు బాయ్స్, తమని కిండర్ గార్డెన్ పిల్లల్లాగా చూసి తిట్టి హేళనగా మాట్లాడే ప్రొఫెసర్స్, ఆడ స్టూడెంట్స్కి ఒకరి మీద మరొకరికి అసూయ, ఏ ప్రొఫెసర్ని ఏ స్టూడెంట్ వల్ల వేసుకుపోతుందో అన్న ఊహాగానాలు, మగ స్టూడెంట్స్కి సందు దొరికితే చాలు చిన్న చిన్న సరసాలు ఆడాలనే సరదా, ఇవన్నీ కలిపితే తమ స్టూడెంట్ జీవితం. ఈ వెర్రి బ్రాహ్మణుడు తనకేదో పెద్ద పరపతుంది, తన చేతిలో గొప్ప అధికారం ఉంది అని ఆశపడుతున్నాడు. తల్లి డాక్టర్ అమ్మ,
మా వాడిని ఒక్కసారి పరీక్ష చేసి వెళ్ళు. నిన్న రాత్రి అంతా తలపోటుతో బాధపడ్డాడు. మా చిన్నవాడికి ఏమీ తెలియదు. ఈయనేమో ఆ కోవెల విడిచి బయటికి రారు. ఆ చిన్న వెధవ నిద్ర కాగలేడు అంటూ ఆవిడ గునగున నడుస్తూ వరండాలోకి వచ్చింది. వీళ్ళకి తను డాక్టర్ కాదు, 4వ సంవత్సరం స్టూడెంట్ అని చెప్పినా లాభం లేదు, వినిపించుకోరు అనుకొని ఈసారి విషయం జ్ఞాపకం చేయటం మానేసింది. మంచం దగ్గరికి వచ్చింది. పక్కన నిల్చుని తలనొప్పా అంటూ కట్టు దగ్గర అటు ఇటు చేతులు వేసి చూసింది. ఎలా తగిలింది అని అడిగింది. అంత సీరియస్ కాదు, లారీ గుద్దుకోవటంలో పేవ్మెంట్ మీద విసురుగా పడ్డానట, తలకు కొద్దిగా నొప్పి అన్నాడు అతను. ఎక్స్రే తీశారట, ఏమీ దెబ్బ తగలలేదన్నారు. మరి తలనొప్పి, నిద్ర పట్టలేదంటున్నారు మీ అమ్మగారు. నిన్న రాత్రి ఆ పేషెంట్కి సీరియస్గా ఉండి డాక్టర్లు నర్సులు వచ్చిపోతూ ఉన్నారు. కాంపోజ్ వేసుకోలేదా? నర్సు ఇవ్వలేదు అన్నాడు అతను. మళ్ళీ చార్ట్ చూసి డ్యూటీ నర్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అతని కేస్ షీట్ చూసింది. అందులో కాంపోజ్ ఇమ్మని రాసే ఉంది, అయినా నర్సు ఇవ్వలేదు. ఇది ఇంతే, పెద్ద డాక్టర్లు రాసిన పేషెంట్కు చొరవ పరపతి ఉంటే కానీ అతి చిన్న మందులు కూడా సరిగ్గా పడవు. సిస్టర్ని అడిగి 2 కాంపోజులు తీసుకొచ్చింది. రాత్రికి మీకు కాంపోజ్ ఇవ్వకపోతే ఇది వేసుకోండి, ఒక్కటే వేసుకోండి. రేపు పొద్దుటొచ్చి రెండోది ఉందో లేదో చూస్తాను అంది. అతడు చిన్నగా నవ్వి అలాగే, ఒక్కటే వేసుకుంటాను అన్నాడు. ఆ రోజు నాగమణికి తృప్తిగా కొంచెం గర్వంగా కూడా అనిపించింది. తన దయాధర్మం మీద ఈ కుటుంబం అంతా ఆధారపడింది. ఏమీ తెలియని అమాయకులు, వారికి తనకు చేతనైనంత సాయం చేయాలి అని నిశ్చయించుకుంది. బస్సు దిగేసరికి తండ్రి బస్టాప్లో నిల్చునున్నాడు. చుట్టూ చీకట్లు అలుముకుంటున్నాయి. నాగమణి టైం చూసుకుంది. 7 కావస్తోంది. ఇంత ఆలస్యం అయిందేమ్మా అడిగాడు తండ్రి. డ్యూటీ అవ్వలేదు నాన్న అంది నాగమణి తనకు తెలియకుండానే చిన్న అబద్ధం ఆడుతూ. నిజానికి అది డ్యూటీ కాదు, తను కావాలని ఆ పేషెంట్ దగ్గరికి తిరిగి వెళ్ళింది, సరాసరి బస్ స్టాప్కి రాకుండా. ఇక నాగమణికి అంతదాకా రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవటం, అనవసరమైన ఆలోచనలు రావటం, ఇలాంటి గొడవలు ఉండేది కాదు. ఎగ్జామ్స్ ఉంటే పుస్తకాలు ముందేసుకుని టేబుల్ ముందు కూర్చుని కుర్చీలో చదివేది. కుర్చీలో కూర్చుని చదవవలసింది పూర్తయ్యాక పక్క మీదకి వచ్చి పడుకునేది. మెడికల్ కాలేజీలో చేరాక తండ్రి తన కోసం టేబుల్ ల్యాంప్ కొన్నాడు. అది గదిలో ఒక మూల టేబుల్ మీద ఉండేది. పక్క మీద పడుకున్నాక చదువుకోవటం అనేది నాగమణికి అలవాట్లేదు. పడుకోగానే హాయిగా నిద్ర పట్టడం ఆమె నిత్యకృత్యం. కానీ ఈరోజు రాత్రి పడుకోగానే నిద్ర పట్టలేదు. 6వ నెంబర్ బెడ్ మీద ఉన్న ఆ పేషెంట్ చుట్టూ ఆమె ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. తెల్లగా జామ పండులా ఉన్న అతని మొహమాటంగా ఇబ్బందిగా నవ్వే ఆ కళ్ళు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. అతనితో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని మనసు ఉవ్విళ్ళురుతోంది. తనకెందుకు ఇలా ఆలోచనలు వస్తున్నాయి? తనను తాను ప్రశ్నించుకోవటానికి ప్రయత్నించలేదు. కానీ తండ్రి ఏమంటాడో, ఆయనకి ఇలాంటి పరిచయాలంటే ఇష్టం ఉండదు. చదువు తప్ప ఎవరితోనో పరిచయాలు పెట్టుకోవద్దు అంటాడు. ఆఖరికి తన కాలేజీ ఫ్రెండ్స్తో కూడా అవసరానికి మించి స్నేహం వద్దు అంటాడు. అంతదాకా తండ్రికి తెలియని ఏ ఒక్క పరిచయం తనకు లేదు. కాలేజీలోని ప్రొఫెసర్స్ పేర్లు కూడా తండ్రికి తెలుసు. అలా పోసగుచ్చినట్టు ప్రతిదీ ఏ రోజున ఏం జరిగిందో తండ్రితో చెప్పే తను ఈనాడు ఈ పేషెంట్ను గురించి చెప్పలేకపోతోంది. చెబితే నాన్న నీకెందుకమ్మా ఇవన్నీ, డాక్టర్లు నర్సులు ఉన్నారు, నీ చదువేమో నువ్వేమో అలా ఉండాలి కానీ అంటాడు నెమ్మదిగా. కానీ తన కథంతో మాట్లాడాలనుంది, అతన్ని చూడాలనుంది, పక్కన మంచం మీద కూర్చోవాలనుంది. ఆ మరునాడు అవుట్ పేషెంట్ వార్డులో నాగమణి 10:30 దాకా ఊపిరి ఆడన పని. 11 దాటాక కానీ బయటపడటానికి వీలవలేదు. పని అయ్యాక చేతులు శుభ్రంగా గడుక్కుని తెల్లకోటు విప్పి పడేసి మెన్స్ వార్డు వైపుకి వచ్చింది. అక్కడ స్టాఫ్ని అడిగి సుందర్రాజన్ కేస్ షీట్ తీసుకొని రిపోర్టు డీటెయిల్డ్గా చదివింది. ఎక్స్రేలు చూసింది. కుడికాలు మోకాలు కిందగా ఎముక ఏటవాలుగా విరిగింది. సరిగ్గా విరిగితే త్వరగా అతుక్కుంటుంది. ఏటవాలంటే కాస్త టైం పడుతుంది. 6 వారాలు ఖచ్చితం. అతను బెడ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మంచం దగ్గర ఎవరూ లేరు. అక్కడ దాకా వెళ్ళిన నాగమణికి ఏదో సంకోచం, మాట్లాడాలన్న ఉత్సాహం, కానీ ఏం మాట్లాడాలో తెలియని సందిగ్ధం. మీ నాన్నగారు రాలేదా అడిగింది పేషెంట్ పల్స్ చూస్తూ. అతనికి జ్వరం లేదని తెలుసు, బీపీ కూడా లేదు, కానీ డాక్టర్ అయినప్పుడు ఏదో పరీక్ష చేసినట్టు ఉండాలిగా. ఇంకా రాలేదు అన్నాడు అతను నెమ్మదిగా. నీరసంగా ఉన్నట్టున్నారు, పొద్దుట ఏం తీసుకున్నారు అడిగింది నాగమణి. అతను జవాబు చెప్పలేదు. ఆమె వెనకాతలే వచ్చిన వార్డు బాయ్
ఈ అయ్యగారు ఏవీ తీసుకోరు, మన ఆసుపత్రి బ్రెడ్ ఆయన ఆచారానికి సరిపోదట అన్నాడు కాస్త హేళనగా. ఏమిటి? ఉలిక్కిపడి ప్రశ్నించింది నాగమణి మళ్ళీ. డైట్ షీట్లో ఇచ్చినవి ఈ పేషెంట్ ముట్టుకోడమ్మా, అన్నీ ఇంటి నుంచి రావాలంటారు, ఆఖరికి పాలు కూడా ముట్టుకోడు. పేషెంట్ అడ్మిట్ అవగానే ఇచ్చే డైట్ షీట్లో గుడ్లు, పాలు, బ్రెడ్, పళ్ళు తప్పకుండా ఉంటాయి. ఆ షీట్లో రాసిన ప్రకారం ఇవ్వటం లేదని కంప్లైంట్ చేసే పేషెంట్లను చూసింది కానీ ఇచ్చినవి వద్దు అనేవాడిని ఇంతవరకు చూడలేదు నాగమణి. కొంతమంది ముందుగానే డైట్ వద్దు అంటారు, అంచేత డైట్ షీట్ అలాంటి వాళ్ళకు రాయటం అనే ప్రసక్తి ఉండదు. మరి డైట్ షీట్ ఎందుకు రాయించుకున్నారు అడిగింది నాగమణి. అంటే ఏమిటి, మాకు ఆ గొడవలేం తెలియవు అన్నాడు అతను నిదానంగా. మరి పాలు, గుడ్లు? చిచి, గుడ్ల అసహ్యంతో అన్నాడు. వద్దండి. పోనీ బ్రెడ్ తీసుకోవచ్చు కదా. నాకు అలవాట్లేదు, మా తమ్ముడు రోజు కాఫీ తీసుకొస్తూ ఉంటాడు. అంటే ఇవాళ తేలేదా? అతను జవాబు చెప్పలేదు. లేదమ్మా, పొద్దుట నర్సు మొహం కడిగిచ్చి వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఈ బాబు నోరు తెరవలేదు. నాగమణి షాక్ తగిలినట్టుగా నిలబడిపోయింది. పరగడుపున మందులు వేసుకోకూడదని మీకు తెలియదా? పాలు కాకపోతే కాఫీతో వేసుకోవచ్చు కదా. మళ్ళీ నిశ్శబ్దమై జవాబు. హోటల్ నుంచి కాఫీ తెప్పించుకోలేకపోయారా? బాయిని పిలిస్తే తెచ్చిపెట్టేవాడు కదా. అతను కళ్ళు మూసుకున్నాడు జవాబుగా. మీ తమ్ముడు కాఫీ తేలేదా? తేలేదు. పోనీ ఇక్కడ ఎవరి చేతనైనా తెప్పించుకోలేకపోయారా? మళ్ళీ రెట్టించింది. ఈ పక్కనే బ్రాహ్మణ హోటల్ ఉంది, మీ ఆచారానికి పనికి రాకపోతే. రాత్రి నాన్న దగ్గర డబ్బులు పుచ్చుకోవటం మర్చిపోయాను అన్నాడు అతను కాస్త సిగ్గుపడుతూ. నాగమణికి ఆ యువకుడిని చూస్తే ఈసారి జాలేసింది. అసలు కారణం తెలుసుకోకుండా రకరకాల ప్రశ్నలు వేసి అతన్ని విసిగించింది. పాపం చేతిలో డబ్బులు లేవు కాబోలు. ఉండండి అంటూ వార్డు బాయ్ని పిలిచి ఫ్లాస్క్ చేతికిచ్చి పర్సులోంచి రూపాయి తీసి ఇచ్చింది. వద్దండి, భోజనం వస్తుందిగా, ఇప్పుడు కాఫీ తాగితే ఆకలి పోతుంది అన్నాడు అతను మొహమాటంగా. నాగమణి వినిపించుకోలేదు. మంచం పక్కన ఉన్న స్టూల్ లాక్కుని కూర్చుంది. పేషెంట్ల పక్కన ఇలా మెడికల్ స్టూడెంట్స్, అందులోనూ 4వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఇలా కూర్చోవటం మంచిది కాదు. బాస్ చూస్తే పీకలు పట్టుకుంటారు. పర్వాలేదు, మా బంధువు అని చెప్తాను, అంతేగాని ఈ యువకుడిని ఇలా ఆకలితో వదిలి వెళ్ళిపోనని మనసులో నిశ్చయించుకుంది. మీ తమ్ముడు ఎందుకు రాలేదు అడిగింది. అలా నిశ్శబ్దంగా కూర్చుంటే బాగుండదని. వాడికి కుదురు లేదు, ఇంట్లోంచి బయలుదేరే ఉంటాడు. మీ ఇల్లెక్కడా? మైలాపూర్లో. నిన్న వచ్చింది మా అమ్మ, నాన్న, చెల్లాయి, తమ్ముడు. యాక్సిడెంట్ ఎలా జరిగింది? కాలేజీకి వెళ్తున్నాను, వెనక నుంచి లారీ వచ్చి గుద్దేసింది. ముందు భాగం అయితే మీకు కనిపించేవాడిని కాదు, వెనక భాగం. కర్రలు పట్టుకెళ్తున్నారు. కర్ర బుర్రకు తగిలి పక్కకు పేవ్మెంట్ మీద పడ్డాను. ఒక్కరే ఉన్నారా? ఒక్కడనే. చుట్టూ వాళ్ళు చూసి ఆసుపత్రిలో తీసుకొచ్చి పడేశారు. కాన్షియస్గా లేరా అప్పుడు? ఉంది కానీ ఏదో భయం, మాట్లాడలేకపోయాను. మధ్యాహ్నం 3ంటికి కానీ తెలివి రాలేదు. కళ్ళు తెరిచేటప్పటికీ ఈ వార్డులో ఉన్నాను. మరి మీ వాళ్ళకి ఎలా తెలిసింది? నా చేతిలో పుస్తకాలను బట్టి ట్రాఫిక్ పోలీసులు కాలేజీకి తెలియపరిచారు. కాలేజీ వాళ్ళు నాన్నకు చెప్పారట. ఈలోగా కాఫీ వచ్చింది. అతను వద్దంటున్నా వినకుండా బలవంతాన కాఫీ తాగించింది. కాఫీ తాగి అతను నిస్త్రాణగా కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు కానీ నాగమణికి అతని చేత మాట్లాడించడం తప్పు అన్నది తట్టలేదు. పొద్దుట్నుంచి నోరు తెరవకుండా ఉన్న అతనికి ఎంత నీరసంగా ఉండుంటుందో. కళ్ళు మూసుకుని పడుకోనివ్వక తాను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అతని వంక పరిశీలనగా చూస్తోంది. ముగ్గిన జామ పండులాగా పసుపు తెలుపు కలిసిన రంగు. విశాలంగా ఉన్న నుదురు, గడ్డం నల్లగా నిగనిగలాడుతోంది. 4 రోజులు పెరిగిన గడ్డం ఒత్తుగా లేదు కానీ నలుపు వర్ణానికి తిరుగుతోంది. కళ్ళు చిన్నవిగా ఉన్నాయి. ముక్కు పెద్ద సైజులో ఉంది. పొడవుగా మంచానికి ఇంచుమించు సరిపోయినట్టుగా ఉన్నాడు. ఒక కాలు ఎత్తిపెట్టి పైనుంచి వేలాడుతోంది ప్లాస్టర్ మధ్య నుంచి. రెండో కాలు మంచం అవతల వైపుకి తగిలేటట్టుగా బారుగా జారి ఉంది. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. పరిశీలనగా చూస్తున్న ఆమె కళ్ళల్లోకి సూటిగా రెప్ప వాల్చకుండా చూశాడు. నాగమణికి ఎలాగో ఉంది. గుండెలు గబగబా కొట్టుకుంటున్నట్టుగా ఉంది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది. మరుక్షణంలో అతను అలా సూటిగా చూస్తుంటే తను కూడా అతని కళ్ళల్లో చూడాలనుంది. చాలా థ్యాంక్స్ అన్నాడు అతను. దేనికి? మీరు పేషెంట్, ఏవీ తినకుండా తాగకుండా ఉండకూడదు. ఆ సంగతి తెలుసా మీకు? తెలుసు. నాకు పాలు సహించవు. అలా పింగాణి మగ్గుతో పట్టుకొస్తూ ఉంటే. మీరు బ్రాహ్మణులా?
అవును అన్నట్టు తలూపాడు. ఆ పైన ఏమడగాలో తట్టడం లేదు నాగమణికి. ఇతనితో మాట్లాడాలి, మాటల్లోకి దించాలి. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే కొత్తగా సంతోషంగా ఉంది. ఏం చదువుతున్నారు? ఎంఏ ప్రీవియస్. నాగమణి మళ్ళీ అతని వంక చూసింది. అతని ముఖం ముదురుగా ఉంది. గడ్డాలు మీసాలు బాగానే వచ్చాయి. తన మెడికల్ నాలెడ్జ్ ప్రకారం ఇతని వయసు 25గా ఉండి ఉంటుంది అనిపిస్తోంది. 25 ఏళ్ల దాకా ఎంఏ చదువుతున్నాడా? కొన్నాళ్ళు డిస్కంటిన్యూ చేశాను. 6 ఏళ్ళు అయింది బీఏ కంప్లీట్ చేసి మళ్ళీ ఇప్పుడు చేరాను అన్నాడు అతను. డిస్కంటిన్యూ ఎందుకు చేశారు? ఇంట్లో గొడవల వల్ల. మా అన్నయ్య నాన్న పేచీలు పడ్డారు, కోర్టు దాకా వెళ్ళారు. ఆస్తి వ్యవహారాల? కాదు, గుళ్ళో అర్చన విషయంలో. దానికి కోర్టులా? ఆ అర్చనలో తనకి వంతు కావాలని అన్నయ్య తగాదా. నాన్నగారి 6వ వాటాలో తనకు సగం కావాలని కోర్టుకెక్కాడు. ఆ రోజుల్లో చదవటానికి వీలు లేకపోయింది అన్నాడు అతను. నాగమణికి ఇదంతా గందరగోళంగా ఉంది. గుళ్ళో అర్చకులేమిటి, దానిలో వంతులేమిటి, ఆ వంతులో భాగాలేమిటి, దానికి కోర్టులు, ఇవేమీ అర్థం కాలేదు. ఈలోగా క్యారియర్ తీసుకుని అతని తండ్రి వచ్చాడు. మీ పేరు సుందర్ రాజనా? మీకెవరు చెప్పారు? అడిగాడు అతను. కేసు షీట్లో ఉంది కదా అంది. ఆలస్యం అయిపోయింది తల్లి. ఎలా ఉంది? కాలు నొప్పి తగ్గిందా? మెడ మీద చెమటను పై ఉత్తరీయంతో తుడుచుకుంటూ క్యారియర్ బల్ల మీద పెట్టాడు సుందర్రాజన్ తండ్రి. పై ఉత్తరీయంలోంచి జంధ్యం ఆచ్ఛాదన లేని ఒళ్ళు కనిపిస్తోంది. పొద్దుట నుంచి మీ అబ్బాయి కాఫీ తాగలేదు, కాఫీ పంపలేదా? అడిగింది నాగమణి. అదేమిటి, తమ్ముడికిచ్చి అమ్మ పంపిందే. పొద్దున్నే బస్సుకు కావాలని 60 పైసలు తీసుకున్నాడు. కాఫీ ఫ్లాస్క్లో పోసి ఇచ్చింది మీ అమ్మ. ఏమో, ఎవరూ రాలేదు. ఈయన దగ్గర చిల్లర కూడా లేదట. కాఫీ కూడా లేకుండా అలా ఉన్నారు అంది నాగమణి కుండ బద్దలు కొట్టినట్టు. ఓరి త్రాష్టుడా, ఆ డబ్బులు పుచ్చుకుని ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. వెధవని ఇంటికి రాని వీపు చీరేస్తాను అంటూ చిందులు తొక్కుతున్నాడు సుందర్రాజన్ తండ్రి. ఆయన పేరు కృష్ణమాచార్యులట. తర్వాత సుందర్రాజన్ చెప్పగా విన్నది. కొడుకు కాఫీ తాగలేదన్న బాధ కంటే చిన్న కొడుకు డబ్బులు ఏం చేశాడో అన్న బాధ ఆయనకి ఎక్కువగా ఉన్నట్టుంది. చూడండి, మీ అబ్బాయికి త్వరగా భూమిక అతుక్కోవాలంటే ఇంతకంటే క్రమంగా బలమైన ఆహారం ఇవ్వాలి. ఇక్కడిచ్చేవి ఆయన తిననంటున్నారు. అంతేనమ్మా, నా పిల్లలకు బయట తినడం అలవాట్లేదు. అన్నీ ఇంట్లో మావిడి చేయాల్సిందే అంటూ బొడ్లోంచి ముక్కు పొడుం డబ్బా తీశాడు. ముందు పేషెంట్కి అన్నం పెట్టండి అంది నాగమణి చికాగ్గా. పొద్దుట్నుంచి నిరాహారంగా ఉన్న పేషెంట్ను చూస్తే ఆ తండ్రికి బాధగా లేదా? నాగమణి ఈ ఏడాది కాలంలో వార్డుల్లో చాలామంది పేషెంట్లను చూసింది. టైంకు భోజనం తేలేదనో, తెచ్చింది బాగా లేదనో, క్యారియర్ తెచ్చిన వాళ్ళ మీద విసుక్కోవటం, అవతలి వాళ్ళు బ్రతిమాలుకోవటం చూసింది. కానీ ఇలా కడుపులో ఆకలిగా ఉన్న పైకి శాంతంగా ఉండేవాళ్ళని చూడలేదు. అసలు పేషెంట్ అంటే మక్కుతనం చేసేవాడు. ఉన్న బాధను 10 రెట్లు గుణించి హడావిడి చేసేవాడు అనుకుంటూ ఉండేది ఇన్నాళ్ళు. ఈరోజు ఈ యువకుడిని చూశాక అందరూ అలా ఉండరేమో అన్న సందేహం తొలిసారి కలిగింది నాగమణికి. లియో కాఫీ పొడి అడ్వర్టైజ్మెంట్ గల గుడ్డ సంచిలోంచి క్యారియర్ నీళ్ల సీసా బయటికి తీశాడు ఆయన. సంచిలోనే గొట్టంలాగా చుట్టజుట్టిన అరిటాకు. ఈ పేషెంట్ అరిటాకులో ఎలా తింటాడు? ఈ తల్లిదండ్రులకి ఈ మాత్రం జ్ఞానం లేదే. ఇదేం విందు భోజనమా? సావకాశంగా ఆకు పరుచుకొని తినటానికి. ఆకులో ఎలా పెడతారు? ఉండండి, నేను పట్టుకుని కూర్చోబెడతాను అంటూ మంచాన్ని తలవైపున కొద్దిగా ఏటవాలుగా ఎత్తింది. ఆ వైపునున్న కడ్డీతో అతను ఒళ్ళో దిండు పెట్టి దానిపై తువ్వాలు పరిచి క్యారియర్ గిన్నెలు తువ్వాల మీద పేర్చి క్యారియర్కు పై చెంచా చేతికిచ్చి, దీంతో తీసుకుని తినండి, చేత్తో వద్దు. ఇక్కడ పరిసరాలు క్లీన్గా ఉండవు. మీరు తినేదాకా వరండాలో ఉంటానంటూ బయటికి నడిచింది. అతను పర్వాలేదు అంటున్నా వినిపించుకోకుండా. నాగమణి వరండాలోకి వచ్చి నిల్చుంది. ఈ వైపున ఇనప మెష్ లేదు. కాకులు ధారాళంగా వరండాల్లో స్వేచ్ఛా విహారం చేస్తున్నాయి. భోజనాలు తింటున్న పేషెంట్లు, క్యారియర్లు పట్టుకొస్తున్న విజిటర్లు, వీరిని అదమాయిస్తూ మధ్య తమ అధికారాన్ని ప్రదర్శిస్తున్న వార్డు బాయ్, చేతిలో ఇంజెక్షన్ ట్రేతో పక్క వార్డులోకి వెళ్తున్న నర్సు, ట్రైనీ నాగమణిని చూసి భయభక్తులతో విష్ చేసింది. ఈ హాస్పిటల్ ఆవరణలో మమ్మల్ని చూసి భయపడే జాతి ఈ ట్రైనీ ఒక్కరే అనుకుంది తనలో తను. నేనిక్కడ ఎందుకున్నాను? నాగమణికి ఆకలిగా ఉంది. ఈ పాటికి తను లంచ్ బాక్స్ విప్పేసి తిని స్టూడెంట్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది.
ఎంట్రన్స్ రెస్ట్ రూమ్లో తమను లంచ్ బాక్సులు పెట్టుకొని ఇస్తున్నారు. అన్నం తిన్నాక కాసేపు కూర్చున్నా ఎవరు ఏమి అంటలేదు. ఈరోజు 6 బాక్సుల్లో 5 ఖాళీ అయి ఉంటాయి. తన బాక్స్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పొద్దుట ఆమ్లెట్టు పాలు తీసుకొచ్చిన తనకే ఇంత ఆకలిగా ఉందే. పాపం పచ్చి మంచినీళ్ళు కూడా తాకని అతనికి ఎంత ఆకలేసిందో. ముక్కు పొడం ఘాటుగా పీల్చేసి 2 వేళ్ళు పంచకు తుడుచుకుంటూ సుందర్రాజన్ తండ్రి తన వైపుగా వస్తున్నాడు. అప్పుడే వచ్చారే, అన్నం దగ్గరుండి పెట్టకపోయారా? నేను తినగలను, వెళ్ళమన్నాడు. మంచినీళ్ళు ఇచ్చారా? సీసా పక్కన పెట్టాను. అమ్మ డాక్టర్ అమ్మ. మళ్ళీ పాతపాటే. తను డాక్టర్ కాదు, స్టూడెంట్ అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరే. ఫోటోలు చూసారా? చూశానండి. 1 నెల పైనే ఉండాల్సి వస్తుంది. భూమిక క్రాస్గా విరిగింది. నెలలాళ్లే, పోనీ పుత్తూరు తీసుకెళ్ళి కట్టుకట్టిస్తే 3 రోజుల్లో నయమైపోతుందట అన్నాడు ఆయన. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. మీ అబ్బాయికి జ్వరం లేదు, బీపీ లేదు, తల మీద గాయం కూడా చాలా చిన్నది. కదలకుండా 4 వారాలు పడుకుంటే భూమికి దానంతటా అదే అతుక్కుంటుంది అంది గదమాయిస్తున్నట్టుగా నాగమణి. మరి తరువాయి భాగం మనం రేపు విందామా? థ్యాంక్ యూ.